హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిక్స్ వ్లాగ్స్ రెసిపీస్. ఈరోజు రెసిపీ అరటికాయ కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా అనేవి యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గినట్లాగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి కలుపుకొని ఒక మగ్గనివ్వాలి. ఈలోపే మూత తీసి చూసిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత 2 అరటికాయలు కోసి అనేది వాటర్లో కడిగేసి వేసుకోవాలి. అరటికాయ బాగా కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి ఏమించి ఇందులోకి మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. కారం, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 50% మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 150 ml వాటర్ అనేది యాడ్ చేసుకొని దగ్గరికి కర్రీ అనేది కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి.